అన్ని జనులుగా ఉన్న మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాం. అవునా? విగ్రహారాధికులుగా ఉన్నాం, వ్యభిచారులుగా ఉన్నాం, దొంగలుగా ఉన్నాం. అవునా? నరహత్యలు చేయవారుగా ఉన్నాం, మరి పాపులుగా ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుంది? ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ చెప్తుంది. ఒకప్పుడు మనం అనీతిమంతులుగా ఉన్నాం, ఒకప్పుడు మనం పాపులుగా ఉన్నాం, ఒకప్పుడు మనం దుర్మార్గులుగా ఉన్నాం, ఒకప్పుడు మనం వ్యభిచారులుగా ఉన్నాం, దొంగలుగా, లోబులుగా ఉన్నాం, అసహ్యులుగా ఉన్నాం, పిరికివారిగా ఉన్నాం, విగ్రహారాధికులుగా ఉన్నాం. అయితే ఇప్పుడైతే యేసయ్య రక్తము ద్వారా యేసుక్రీస్తుకి సమీపస్తులుగా అయ్యాం, యేసులో భాగస్తులుగా అయ్యాం, యేసు జీవములో భాగమైపోయాం మనం.